వెళ్ళగొద్దాం. శ్రీధర్శన్ గారు, మీరు కూడా అబ్బా పక్క జిల్లాలోనే ఉంటున్నారు. నమస్కారం. మీరు కూడా పక్క జిల్లాలోనే ఉంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పాస్పోర్ట్ వస్తుందా రాదా? అంటే ఆ తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తుందా రాదా? మీరేమనుకుంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ కోసం అప్లై చేశాడు అనేది మనం కోర్టు ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఆయనకి వచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే, హైకోర్టు ఆయనకి ఓ రేపు లండన్ పర్యటనకి వెళ్లి రావడానికే పాస్పోర్ట్ ఇవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం పాటు ఇవ్వచ్చు. ఆయన అడిగినట్టుగా 5 ఏళ్లు ఇవ్వటానికి ఆయన ఏమి ముఖ్యమంత్రి హోదాలో లేడు. ఎందుకంటే ఆయన విదేశాలు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. ఆయనకి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చారు? దౌత్య కార్యకలాపాలు నిర్వహించడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ విదేశ ప్రభుత్వాల కార్యక్రమాలు నిర్వహించడానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు. అది ఇప్పటికే ఆయన కొనసాగాలంటే ఎట్లా 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 కుదురుతుంది? ఆయన కనీసం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక శాసనసభ్యుడిగా ఉన్న అతనికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావాలి, నాకు అదే కావాలి, 5 ఏళ్లు ఇవ్వాలి అంటే అది హాస్యాస్పదం. అసలు ఆయనకంటే దీని ప్రకారం మనకి తెలుసుకుంటుంది ఏంటంటే, దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి చట్టాల గురించి అవగాహన లేదు, న్యాయస్థానాల తీర్పుల గురించి అవగాహన లేదు. ఏదో గుడ్డెద్దు చేలో వెళ్ళినట్లుగా ఒక రాయేద్దాం, న్యాయ వ్యవస్థను కూడా అవసరమైతే మనేపు బెదిరించి లొంగ తీసుకుందాం, మిగతా వ్యవస్థలను ఎట్లా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా చేసుకున్నాం అనేది ఆయన పద్ధతి తప్పితే, ఆయనకి నిజంగా ఆ చట్టాలు, రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటే నాకు 5 ఏళ్ల పాటు ఇవ్వమని చెప్పి అడగడు. ఎందుకంటే ఆయన ఒక క్రిమినల్ కేసులో ముద్దాయి, ఆయన మనీ లాండరింగ్ కేసులో. మరి అట్లాంటి ముద్దాయిగా ఉన్న వ్యక్తికి మరి పాస్పోర్ట్ ఇవ్వటమే చాలా దారుణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు లండన్ పారిపోతారు. భారతదేశంలో స్కాములు చేయటం, లండన్ పారిపోవటం. నీరవ్ మోడీ గాని, లేకపోతే ఆ కింగ్ ఫిషర్ అతను గాని, వీళ్ళందరూ కలిసి మొత్తం ఎవరైనా భారతదేశంలో స్కాములు చేసి బ్రిటిష్ దేశాలకి పారిపోతారు. ఎందుకంటే అక్కడ పంపించింది మీ కూటమే. శ్రీధర్ గారు, వాళ్ళందరినీ పంపించింది కూడా మీ కూటమి నేతలే పంపించారు. అమిత్ షా గారు, మోడీ గారు. అడగండి ఒకసారి. చాలా మంది ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం అయితే వెళ్ళారు. సరే, వాటిని తీసుకొచ్చే క్రమంలో మోడీ గారు ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసింది ఓన్లీ బీజేపీ ప్రభుత్వం. అప్పట్లో ఇప్పుడు కూటమి, మేము ఒకవేళ ఆ పాస్పోర్ట్లకు సంబంధించి వాళ్ళని విదేశాలకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ కి ఏమాత్రం రాజ్యాంగ పరంగా హక్కు లేదు. మోడీ గారికి అంటారా, బీజేపీ ప్రభుత్వానికి అంటారా, దాని మీద హక్కులు ఉన్నాయి. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేది, వాళ్ళని పారిపోయిన వాడిని ఎవరన్నా పారిపోమని చెప్తారా? ఇప్పుడు రేపు జగన్ గారు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారా మీ ఉద్దేశంలో? శ్రీధర్ గారు బ్యాంకులకి కన్నాలు వేసి, బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి వేల కోట్లు పట్టుకొని పంపించింది మోడీ గారు, అమిత్ షా గారు అని అందరికీ తెలుసు. మీరు దేశం మొత్తం ఎంక్వైరీ చేయండి ఎవరు పంపించారు అన్నది. మీకు ఎలక్షన్ ఫండింగ్ ఎవరు ఖర్చు పెట్టారు? బ్యాంకులకి కన్ను వేసి, బ్యాంకులకి ఎగ్గొట్టిన డబ్బులతోనే మీరు ఈ 3 దఫాలుగా ఎలక్షనీరింగ్ చేశారన్నది అందరూ తెలుసు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా పారిపోవటానికేనా ఆయన 5 ఏళ్ళు అడుగుతుంది? దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతారని మీకు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఎన్డీఏ కూటమి, మీ బీజేపీ నేతలు పంపిస్తూ ఉన్నారా? దానికి కూడా సమాధానం చెప్పాలి మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని చట్టాలు, రాజ్యాంగం ప్రకారం దాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు. ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మళ్ళా అదే పాస్పోర్ట్ కావాలని ఎట్లా అడుగుతాడు? అది పద్ధత? రాజ్యాంగం ప్రకారం మన భారతదేశ రాజ్యాంగం ఒకటి ఉంది కదా. మీరు చెప్పండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇమ్మని అడగలేదండి. మీరు తెలుసుకోండి, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వండి అని అడగల. జగన్మోహన్ రెడ్డి గారు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అడిగితే ఇచ్చేంత స్థితిలో, ఆయనకి ఇచ్చేదంత ఇంట్లో న్యాయ వ్యవస్థలు లేవు. ₹1 ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోలా, ఒక పులిహార ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోలా, కనీసం ఒక మంచినీళ్ళ బాటిల్ ఇచ్చిన పాపాన పోలా వరదల్లో జనాలకి. మీరేమైనా పంచారా? ద్వారకా తిరుమల నుంచి తీసుకొచ్చిన టెస్ట్ నుంచి
కనకదుర్గమ్మ గుడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాల పనిచేయరు తప్ప మీ ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఒక రూపాయి అయినా, ఒక వాటర్ బాటిల్ అయినా, ఒక పులిహోర బాటిల్ అయినా, ఒక పాలు ప్యాకెట్ అయినా మీ చేతులతో మీ మినిస్టర్ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ యొక్క డబ్బులు తీసి ఎవరైనా ఖర్చు పెట్టారా? దానికి సమాధానం చెప్పండి. మీరు గెలిచినట్టు మీ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇంట్లో పడుకున్నారు. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇంట్లో పడుకున్నారు. ఎక్కడ విన్నారు? ఎక్కడ ఉన్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గాని అక్కడ ఉన్న కనీసం ఓడిపోయిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సుజనా చౌదరి. విజయవాడ సెంట్రల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధానం చెప్పండి. కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ డబ్బులు ఎక్కడున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఏ ఫోటో చూపించినట్టు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఫోటో చూపిస్తున్నట్టు ఇలా సహచరికలు చేస్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో చూపించినట్టుగా మీరేమైనా సహచరికలు చేశారా? దాని సమాధానం చెప్పండి. భువనేశ్వరి గారు ₹1 ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ₹6 ఇచ్చారు. సుజనా చౌదరి గారు డైలీ భోజనాలు పెడుతున్నాడు ఆయన రోజు. ఏం కావాలి మీకు? గ్రాఫిక్స్ ఓపెన్ చేద్దాం. మీరు 2014 నుంచి 2019 వరకు అమరావతి గ్రాఫిక్స్ చూపించారు. మీరు 2014 నుంచి 2019 వరకు కూడా అమరావతి గ్రాఫిక్స్ చూపించారు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా మళ్ళీ అదే గ్రాఫిక్స్ రిపీట్. అంటే 2019 నుంచి 24 వరకు మీరేం గ్రాఫిక్స్ చూపించారు? 3 రాష్ట్రాలు మేము ఒరిజినాలిటీలో ఉన్నాం. మీ గ్రాఫిక్స్ వాడు మేము ఆర్టిఫిషియాలిటీ నమ్మం. ఓన్లీ ఒరిజినల్. మీరు ఓన్లీ ఆర్టిఫిషియల్ వరకే మీరు పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆర్టిఫిషియల్ అనే ప్రజలు కూడా రకమైన తీర్పు ఇచ్చారు మీకు ఈ రోజున. సార్ ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్మరు సార్, అబద్ధాన్ని నమ్ముతారు ఎక్కువ. నిజాన్ని నమ్మరు, నిజం అయిపోతారు. మీకు ఇచ్చారు ప్రభుత్వాన్ని, అబద్ధాన్ని నమ్మారు కాబట్టి మీకు ఈ రోజున అవకాశం ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి నిజాలు నమ్ముంటే మేము వచ్చేవాళ్ళు అధికారులకి. అదేనండి 2019లో కూడా జనం అబద్ధాలు నమ్మి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారా చెప్పండి. రైట్. అది మనం లెట్స్ నాట్ డివేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. సరే, ఇప్పుడు మొత్తానికి తాత్కాలికంగా 1 year పాటు అవకాశం దొరుకుతుంది అని ఆయన భావిస్తున్నారు శ్రీధర్ శర్మ గారు. అంతేనా? మీరు ఆయనకు ఒక 1 year పాటు అంటే రేపు లండన్ పర్యటనకి ఇవ్వచ్చండి. అంతవరకే. ఎన్ని రోజులు 10 రోజులు అంటే 10 రోజులు, లేకపోతే 1 సంవత్సరం పాటు ఇవ్వచ్చు అంతే. అంతకు మించి ఇవ్వటానికి లేదు పాస్పోర్టు. ఎందుకంటే మామూలు సాధారణ పౌరుడు కూడా 10 ఏళ్ల పాటు రెన్యూల్ చేసుకోవాలి ఎప్పుడైనా సంవత్సరం అయిన తర్వాత. సాధారణ పౌరుడు కూడా. జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు. మా ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనకే స్పెషల్ కేటగిరీ రాజ్యాంగం కల్పించలేదు. ముఖ్యమంత్రి అయినా కూడా ఒక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు దౌత్య వ్యవహారాలు నడపడానికి. అంతవరకు తప్పితే ఆయనకి ప్రత్యేకంగా ఏమి మానవాతీత శక్తులు అయితే ఆయనకేం లేవు. ఆయన సాధారణ మనుషుల్లాగానే లండన్ వెళ్ళటానికి ఇస్తారు. ఆయన లండన్ వెళ్ళటం ఏంటండి? పద్దాకల లండన్ ఎందుకంటే ఒక పక్కన ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే, వరదల్లో కనీసం ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, శ్రీధర్ శర్మ గారు, ఆయన లండన్ వెళ్ళడం మీద మీకు ఎలాంటి అభ్యంతరం? నాకు కూడా అలాగే ఉన్నాయి. ఓ పక్క మీ ముఖ్యమంత్రి రేయింబగండు ఆ బురదలో తిరుగుతుంటే మీ గుడివాడ ఎమ్మెల్యే ఆయన ఏమన్నా పేరేంటంటే వెనిగళ్ల రామ్ యుఎస్ వెళ్ళారు. ఇంకొక ఆయన నెల్లూరులో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కూడా శ్రీధర్ అనుకుంటా. శ్రీధర్ ఇంకోటి నాకు పెద్ద ఐడియా లేదు. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి యుఎస్ వెళ్ళి ర్యాలీలు తీసి హెలికాప్టర్ నుంచి పూల జల్లు కురిపించుకున్నారు. ఒకటి. రెండోది మీ హెల్త్ మినిస్టర్, మరి ఆయన కూడా ఏదో ఫారిన్ టూర్ లోనే ఉన్నారు. మరి ఇది కూడా తప్పే కదా. ఇది జగన్మోహన్ రెడ్డి లండన్ అంటే అంత తప్పు. వాళ్ళని మీరు ఎమ్మడే ఏం చెబుతారు? వాళ్ళు ఏదో స్పెసిఫిక్ పర్పస్ మీద వెళ్తున్నారంటారు. ఈయన కూడా అంతే కదా. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాడు. తప్పే ఉంది సార్? చెప్పొచ్చుగా పుట్టినరోజు అని. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరుగా. లండన్ లో దౌత్య వ్యవహారాలు చేయడానికి వెళ్తున్నారు. టైం అయిపోతుంది, నాకు అవకాశం ఇవ్వట్లేదు. మీరు వస్తున్నా మాట శ్రీధర్ శర్మ గారు. లండన్ లో ఈయన దౌత్య వ్యవహారాలు నడిపేది ఏమీ లేదు కదండి.